హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా అనుకుంటున్నాను. ఓం నమ శివాయ, హర్ హర్ మహాదేవ, శంభో శంకర. ఈ రోజైతే మీకోసం నేను మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసేది మీకు రావాలి కనుక నన్నైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మనకి ఈరోజు చాలా విశేషమైన రోజు. సోమవారం, పౌర్ణమి ఉంది, చంద్రగ్రహణము అండ్ హోలీ పండుగ చాలా విశేషమైన రోజు. ఈ రోజు కనుక మీరు ఈ చిన్న పరిష్కారం చేసుకుంటే మీకు ఏదైనా సరే గ్రహ దోషాలు ఉన్నా, ఇంట్లో ఏదైనా దుష్ట శక్తులు ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయన్నమాట. ఇలాంటి ప్రయోగం చేసిన తర్వాత మీకు చాలా మనశ్శాంతి కలుగుతుంది. మనకైతే గ్రహణ సమయం వచ్చేసి ఉదయం 10:23 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు ఉంది. ఈ నిమిషాల వరకు గ్రహణ సమయం ఉంటుంది అనమాట. తర్వాత 4 గంటల వరకు మనకి గ్రహణం అనేది ఉంటుందన్నమాట. ఈ సమయంలో మనం కనుక చాలా దోషాలు వస్తాయి. మన సైడ్ అయితే ఇది గ్రహణం అనేది కనిపించదు, పక్క దేశాల్లో వస్తుంది కాబట్టి మనకైతే పెద్దగా గ్రహణ సమయం అయితే లేదు. మనకి లేదు కనుక మనమే ఈ చిన్న పరిష్కారం చేసుకున్న చాలు. చాలామంది చాలా చెప్తారు, ఏదో చేసేయండి కోర్టులో వచ్చేస్తే, అంత అవసరం లేదండి. మనకి గ్రహణ దోషాలు ఉండకుండా చూసుకుంటే చాలు. ఈ గ్రహణ సమయంలో మాత్రం ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇక్కడ లేకపోయినా ఆ కిరణాలను మన మీద పడుతూ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఇంట్లో నుంచి బయటికి రాకండి. ఈ గ్రహణ సమయంలో వాళ్ళు మృత్యుంజయ మంత్రం కూడా జపించిన చాలా మంచిది. ఎందుకంటే మృత్యుంజయ జపం చేయడం వల్ల బిడ్డకి తల్లికి ఇద్దరు చాలా క్షేమంగా ఉంటారు కాబట్టి ఈ మృత్యుంజయ మంత్రం అయితే ఖచ్చితంగా జపించండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు గ్రహణ సమయం ముందుగానే ఆహారం తీసేసుకోండి. గ్రహణ సమయం అయిపోయిన తర్వాత అప్పుడే వండుకున్న ఆహారాన్ని మాత్రమే తినండి. ఎందుకంటే ఆ సమయంలో వండి పెట్టిన ఆహారాన్ని తిన్నారంటే వాటిలో కిరణాలు నీడ పడుతుంది కాబట్టి అవి తిన్నారంటే వాంతింగ్స్ అవ్వడము, కడుపులో ఏది తిప్పినట్టు ఉండడం అలా జరుగుతుంది. కావున ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం ఇది చాలా జాగ్రత్తగా అయితే తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత మీరైతే అందరూ బకెట్ వాటర్ తీసుకొని బకెట్ వాటర్లో పసుపు వేయండి. పసుపు వేసేటప్పుడు మన కులదైవం అంటే మీకు కులదైవం శివుడు అయితే శివుడు, ఇంకా లక్ష్మీనరసింహ వెంకటేశ్వమి అయితే వెంకటేశ్వమి, మన కులదైవం అని పేరు చెప్పుకుంటూ, స్వామి మాకు ఈరోజు గ్రహణ దోషాలు కిరణాలు పడున్నా అటువంటివన్నీ మా ఒంటి మీద నుంచి మా ఇంట్లో నుంచి తొలగించు స్వామి అని చెప్పేసి బకెట్ వాటర్లో అయితే పసుపు నీళ్ళు కలపండి. పసుపు వేసి కలిపిన తర్వాత మీరు తలస్నానం అయితే చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్లో పసుపు వేసి మళ్ళీ కలపండి. పసుపు వేసి కలిపి ఏపాకుతో కానీ మామిడాకుతో కానీ ఇల్లంతా చల్లండి. ఎందుకంటే ఇల్లంతా చల్లే ముందు కొంచెం ఇల్లు అయితే శుభ్రం చేసుకోండి. ఎందుకంటే గ్రహణ సమయం కాబట్టి గ్రహణ నీళ్ళు ఇంట్లో పడుంటాయి కాబట్టి ఇంట్లో అయితే శుభ్రం చేసుకోండి. దాంట్లో కూడా కొంచెం ఉప్పు పసుపు వేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకోండి. తర్వాత సాంబ్రాణి వేయండి. సాంబ్రాణి వేస్తే ఇంట్లో ఏదైనా చెడు గాలులున్నా లేకపోతే ఏదైనా చెడు ప్రభావం కిరణాలున్నా అవన్నీ తొలగిపోతాయి. మీరైతే ఈ పసుపు నీళ్ళని ఇల్లంతా చల్లండి. ఇల్లంతా చల్లేటప్పుడు మీ ఇష్టమైన కులదైవాన్ని తలుచుకొని మాత్రం ఖచ్చితంగా చల్లండి. ఎందుకంటే ఇది గ్రహణ సమయం కాబట్టి మనకి ఏదైనా చెడు ప్రభావాలున్నా, ఎందుకంటే మనకి గ్రహణ సమయంలో మన ఇంట్లో ఏదో చెడు ప్రభావాలున్నా అవి ఎక్కువ ఎనర్జీని పొందుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ పసుపు వేసిన వాటర్ కనుక ఇల్లంతా చల్లారంటే మీ ఇంట్లో ఏదైనా చెడు ప్రభావాలన బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఈరోజు చాలా విశిష్టమైన రోజు కనుక ఈరోజు ఆ చిన్న ప్రయోగం చేయండి. మీ ఇంట్లోని గ్రహణ దోషాలన్నీ వెళ్ళిపోతాయి. అంతేకాదండి, ఈరోజు కనుక ఎవరైతే గ్రహణ సమయంలో శివుడు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, ఈ మృత్యుంజయ మంత్రాన్ని కనుక జపించినట్లయితే మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ అన్నీ తొలగిపోతాయి. ఒకసారి మనం మృత్యుంజయ మంత్రం జపించుకుందాము. ఓం త్రయంబకం యజమాహే సుగంధి పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షియ మమ్రతాత్ అని ఈ మృత్యుంజయ మంత్రాన్ని కనుక జపించి మీరున్న మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఈ గ్రహణ సమయంలో ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మీకు ఏదైనా సరే గ్రహణ సమయంలో చాలా ఆటుపోట్లు వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలోనే దుష్ట శక్తుల శక్తి ఎక్కువైపోద్ది అనమాట. అలాంటప్పుడు ఈ సమయంలో మనం కనుక ఈ శివుని మంత్రం అంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించినట్లయితే మన అమ్మిడికి ఎటువంటి మృత్యు ప్రయోగాలు కానీ అంటే మన అమ్మిడికి ఎటువంటి గ్రహాలు వచ్చి మనల్ని ఈ సమయంలోనే ఎక్కువ ఆటంకాలు కలిగిస్తాయి కనుక ఈ సమయంలోనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరగడం కానీ అన్నీ జరుగుతాయి. ఎందుకంటే వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక ఈ సమయంలో మనం మృత్యుంజయ మంత్రాన్ని కనుక మన మనసులో తలుచుకుంటూ ఉన్నా మనకైతే ఆ
భయాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అందువల్ల ఖచ్చితంగా మృత్యుంజయ మంత్రం జపించండి. ఈ మంత్రం జపించేసి మీరు కనుక సాయంత్రం సమయంలో ఈరోజు ఎట్లాగో సోమవారం కనుక శివుడికి దీపారాధన చేసుకొని ఈ గ్రహణ సమయం అయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని శివుడికి దీపారాధన ఖచ్చితంగా చేయండి. చేసిన తర్వాత మీకుండే కొన్ని దోషాలన్నీ తొలగిపోతాయి. అందువల్ల ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ మీద ప్రెస్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ముందు ముందు తీసి మీకు రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర.